నిన్న సమంత డైరెక్టర్ రాజ్‌ని రెండో లగ్గం చేసుకుంది గదా! ఇగ ఈ ఫోటోలు, లగ్గం ఎనుకున్న గుసగుసలు మొత్తం సోషల్ మీడియాలో కోడై కూస్తుర్రంతా. అయితే ఇప్పుడు ఆమె ఏలుకు రాజ్ తొడిగిన ఉంగరం గురించి, దాని డిజైన్ గురించి, అది తయారు చేసిన ఆయనే చెప్పిండు. చూస్తే పెద్దగానే ఉంది. దాని ఎనుకున్న చరిత్ర గూడా పెద్దగానే ఉంది. మొఘలుల కాలంలో తొలిసూరి గిసొంటి డిజైన్ ఉంగరం తయారు చేసిరట. పోర్ట్రైట్ కట్ అని పిలిచే ఈ డిజైన్‌ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా చూస్తారట. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇంటామె ముంతాజ్‌కు ఈ డిజైన్ ఉంగరాలంటే మస్తు పాయిరం ఉంటుండేనట. ఇది తయారు చేయనీకే వజ్రాన్ని ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక పద్ధతిలో కోసి పల్సని గాజు పలక లెక్క అందంగా కానొచ్చేటట్టు తయారు చేస్తారట. వాయమ్మ చెప్తుంటే నాకే నోరు గుంజుతాంది ఈ ఉంగరం చరిత్ర. చిన్నగా లేదు గదా! మరి ఇంత చరిత్ర, ఇంత కష్టంతోని తయారు చేసినప్పుడు ఇలువ గూడా దానికి తగ్గట్టే ఉంటది గదా! 1,50,00,00,000 సమంత పెండ్లి ఉంగరము. ఆ! ఏదైతే ఏంది. ఇగ కలిసి లగ్గం అనే ఒక పెద్ద ఘట్టంలోకి అడుగేసిర్రు. ఇదివరకు నడుమిట్లనే ఇడిపోయినట్టు గాకుట కడదాకా కలిసుంటే చూసేటోళ్ళకి గూడా మంచిగా అనిపిస్తది. మామూలుగా ఒక మనిషి దెబ్బ తిన్నాక రెండో పారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులన్నీ గట్టిగుంటాయట. మరి సమంత చేసిన ఈ పని ఎట్లుంటదో, ఏమైతదో రాను రాను చూడాలే.